వాళ్ళు ఆరోపిస్తూ వాక్యం రాకుండా అడ్డుపడుతున్న దురాత్మ శక్తులను చీకటాత్మలను యేసునాలు బంధిస్తున్నాం. సిలువ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి నీ రక్తమును ఆపాదించి ప్రార్థన చేస్తుండగా మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్. 2025 సంవత్సరములో ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ ప్రత్యక్షత రాకడ మహిమ సభలు, ప్రభు మహిమ స్వస్థత ఆరాధన మందిరము ద్వారా ప్రతి ఏటా ప్రభువుని గణపరిచే శ్రేష్టమైన కార్యక్రమాలు ప్రభు జరిగిస్తూ నేటికి కూడా ఈ కార్యక్రమాలు జరిపించబడ్డానికి ప్రభు ఎంతో కృప చూపుతూ ఆయన విస్తారమైన దీవెనను మన మధ్య కుమ్మరిస్తున్న ఈ శుభప్రదమైన వేళ, ఈ ఉదయకాల సమయంలో కాస్త వాతావరణపు ప్రతికూలపు పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన ప్రియులరా, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక సంగతి జ్ఞాపకం చేసినట్లుగా ప్రకటనా గ్రంథంలో ప్రభు చెప్తారు, ఒక దూతకు కొలకర్ర ఇచ్చి దేవాలయంలో పూజించు వారిని లెక్కపెట్టు అని చెప్పారట. ఈరోజు ఆత్మీయంగా నేను అనుకుంటున్నాను, ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా ఎవరెవరైతే పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారో, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారో వారందరినీ దేవదూత కొలత వేస్తున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొలతకు తగిన శ్రేష్టమైన కృప, కొలతకు మించిన శ్రేష్టమైన ఫలితం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రియులారా, మనం ఆమోసు పుస్తకాన్ని చదువుకున్నాం. ఆమోసు పుస్తకంలో నుండి 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆమోసు పుస్తకం ఒక సాధారణమైన వ్యక్తి, పశువుల కాపరి, మేడి పండ్లను ఎరుకునే ఒక వ్యక్తి, తెకోవా ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రాంతానికి చెందిన ఒక సాధారణమైన వ్యక్తి. బెత్లెహేముకు 5 మైళ్ళ దూరంలో, యెరూషలేముకు 10 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో, తెకోవా అనే ప్రాంతంలో గొర్రెలను కాయిచు మేడి పండ్లను ఏరుకునే ఒక సాధారణమైన వ్యక్తికి ఇశ్రాయేలులను గూర్చి జరగబో భయంకరమైన ఉపద్రవాన్ని గూర్చి, రాబోతున్న ఆ భయంకరమైన కీడును గూర్చి, వారి యొక్క పాపపు తీవ్రతను బట్టి కలగబోతున్న భయంకరమైన పరిస్థితులన్నిటి బట్టి ప్రభువే ఒక శ్రేష్టమైన పరిస్థితులను బయలుపరిచిన ఒక అద్భుతమైన ప్రవక్తే ఆమోసు ప్రవక్త. ఇందులో ఒక మాట మనం గమనిద్దామండి ఈ ఉదయకాల సమయంలో. ఏంటా మాట అంటే, దేవుడు బయలుపరిచే దేవుడు. మీరు చేతులెత్తి ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం స్వరమెత్తి చెప్పాలి. దేవుడు బయలుపరిచే దేవుడు. దేవుడు ఏదైనా సరే తన పిల్లలకు దాచే దేవుడు కాదు, దాచిపెట్టే దేవుడు కాదు, మరుగు చేసే దేవుడు కాదు. ఉదాహరణకి నెబుకద్నెజర్ రాజుకు కలొచ్చింది, కలను కలభావాన్ని మర్చిపోయాడు. ఆ సందర్భంలో జ్ఞానులైన వారిని, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న పరపతి కలిగిన వారిని, జ్ఞానవంతులను, మాంత్రికులను, గారడి విద్య కలిగిన వారిని, సోది చెప్పేవారిని, ఇలాంటి పరిస్థితులు కలిగిన వారందరినీ సమకూర్చాడు. వారందరితో చెప్తున్నాడు, నాకు ఒక కల వచ్చింది, ఆ కలను కలభావాన్ని నేను మర్చిపోయాను, దాన్ని మీరు చెప్పగలిగితే అసలు మీరెన్నడూ అనుభవించినంత సమృద్ధిని, శ్రేష్టమైన బంగారాన్ని, వీటన్నిటిని మీరు అనుభవిస్తారు. ఒకవేళ కానీ చెప్పలేకపోతే మీ మెడ కోటకు వ్రేలాడదీయబడుతుందని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న చాలా మంది జ్ఞానులైన, ఈ లోకపు జ్ఞానులు అనుకుంటున్న వారందరికీ మరణమే శరణమై వస్తున్న ఆ పరిస్థితుల్లో అప్పటికే చెరపట్టబడిన యూదుల బిడ్డల్లో ఉన్న రాజబిడ్డలైన ఈ దానియేలని బిడ్డ అక్కడ ఉండగా, దేవుడు తన ప్రియ కుమారుడైన దానియేలుకు, బహుప్రియుడైన దానియేలుకు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలుకు దేవుడు ఏది మరుగు చేయక బయలుపరిచాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుడు బయలుపరిచే దేవుడు. ఈ సభల ద్వారా దేవుడు రాబోవు సంగతులను మనకు బయలుపరచునుగాక. ఆమెను చెప్పారా, చెప్పలేదా? ఆమెను చెప్పాలి. అందుకే భక్తులైన వారు మనతో ఈ విధంగా చెప్పారు, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితో ఏం మాట్లాడాలి? దైవికమైన సన్నిధిలో 2 చేతులు పైకెత్తి మనోనిధానము కలిగి ప్రభు వైపు చూస్తూ జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబో వాటిని, వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మనసంతా దేవుని సన్నిధి వైపు నిలపగలిగితే, సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుడని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా అలాగున ప్రతి విషయాన్ని మన దేవుడు బయలుపరుస్తాడు. ఈ ఉదయం ఒక్క మాట నన్ను మీతో తెలియచేయనివ్వండి, ప్రతి విషయాన్ని ప్రభు బయలుపరచునుగాక. సరే, ఎవరు బయలుపరిచారు? ఎవరికి బయలుపరిచాడు? చాలా జ్ఞానవంతుడికి బయలుపరిచాడా? పరపతి కలిగిన వ్యక్తికి బయలుపరిచాడా? బైబిల్ గ్రంథములో దేవుడు
అన్ని విధములైన వ్యక్తులకు బయలుపరిచాడు. పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలు కలిగిన రాజ గ్రంథమైన గ్రంథములన్నిటిలో అన్నిటికంటే మొదట ఉండిన సత్యవేద సారమైన పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో చాలా మంది జ్ఞానుల చేత ప్రభువు రాయించాడు. అందులో ఇంజనీర్స్, ఆర్కిటెక్టికల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారు. అందులో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. డాక్టర్ గారు లూకా పుస్తకాన్ని రాశాడు. అపోస్తల కార్యాలు రాశాడు. అలా చాలా జ్ఞానవంతులైన వారి ద్వారా రాశాడు. అంత మాత్రమే కాదు, ఒక సాధారణమైన వ్యక్తిని, పశువుల కాపరిని కూడా దేవుడు ఎన్నుకుని మేడి పండ్లు ఏరుకునే వ్యక్తి చేత కూడా దేవుడి వాక్యాన్ని రాయించాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం తెలియజేస్తుంది ఈ విషయం ద్వారా అంటే, దేవుడు ఎవరినైనా తన పని కొరకు వాడుకుంటాడు. నన్ను వాడుకుంటాడా? నాలో ఎబిలిటీ లేదు కదా, నేను అంత ఎబిలిటీ కలిగిన పర్సన్ని కాదు కదా, నాలో అంత సామర్థ్యం లేదు కదా, నాలో అంత కృప లేదు కదా, నేను దానికి తగననేమో, నా జీవితం ఆ పరిస్థితికి తగదేమో అని మనం అనుకోవచ్చు. లేదు, ఆమోసు ప్రవక్త ద్వారా చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన కార్యాలు చేయగలిగిన శక్తితో నింపగలిగిన దేవుడనని. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. తల్లి, నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. వయసు అయిపోయింది అయ్యగారు, ప్రార్థన కూడా సరిగా చేయలేకపోతున్నాను అయ్యగారు, ఎప్పుడో కుదిరినప్పుడు అలా లేచి కేవలం ప్రార్థనలోనే ఉంటున్నాను అయ్యగారు అంటున్నావా? నిశ్చయముగా తెల్లవారుజామున నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఎప్పుడైతే కుదురుతుందో నీ బలహీనతల్లో కూడా లేచి చేసే ప్రార్థన ప్రభు త్రోసిపుచ్చే దేవుడు కాదు. అటువంటి ప్రార్థనలే మరింతగా దేవుడు వింటాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరధారికి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 84 ఏళ్ళగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవునితోనే సహవాసం చేస్తున్నా పనూయేలు కుమార్తె అయిన అన్నాకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్లుగా దేవుడు ఎవరి ప్రార్థన త్రోసిపుచ్చడో. మీరు ఎలా ఉన్నారంటే పైన ఎండేంటి కింద బండేంటి నువ్వు చెప్తున్న మాటలేంటి అన్నట్టు చూస్తున్నాను. ఇంకా అలాగే ఉందా మీకు? అమ్మా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అసలు నేను కూడా 4 మాటలు అలా చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే, సిస్టర్స్ ఇంత పాటలు పాడుతున్నప్పుడు ఎంతగా ప్రభుని స్తుతించినప్పటికి ఇంకా చాలామంది రాలేదు. ఇప్పుడైతే కొంచెం మంది వచ్చారు కూడా. అంటే ప్రభుని స్తుతించడానికి ప్రజలతో మనకు సంబంధం లేదు. దేవుని పని ఎంతమంది ఉన్నా నమ్మకంగా చేయడం. ఆమె ఎంతమంది ఉన్నా నమ్మకంగా చేయాలి. అందుకనే అసలు ఈ సమయంలో ఈ ప్రసంగం ఎవరికి అవసరమో నాకు తెలియదు, నాకైతే అవసరం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు సాధారణమైన వ్యక్తులను ఎన్నుకుంటాడు. పేతురుని గురించి ఈ వాక్యం ఏం చెప్పింది? వారు విద్య లేని పామరులని దేవుని వాక్యం చెప్పింది. అయినా సన్హెద్రిని సభ అంతా ముందున్నది. యాజకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, చాలా మంది. వారందరి మధ్య పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అపోస్తలుల కార్యములో వారి ద్వారా దేవుడు జరిగించిన మొట్టమొదటి కార్య నిమిత్తం వారు ఇబ్బంది పరచబడుతున్న సమయంలో కూడా ధైర్యంగా దేవుని వార్త ప్రకటించగలిగినట్లుగా ప్రభు చేశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. సో మనలో సామర్థ్యత లేదనుకోవద్దు, ప్రభు మన ప్రార్థన వింటలేదనుకోవద్దు, ప్రభు నన్ను చూడట్లేదనుకోవద్దు, ప్రభు ఈ ప్రయాస చూడట్లేదనుకోవద్దు, ఈ పరిచర్య చూడట్లేదనుకోవద్దు. ఈ పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తున్న విధానాన్ని ప్రభు పట్టించుకోవట్లేదనుకోవద్దు. అన్నిటికంటే మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయం ప్రభు మన మధ్య తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. నాకు ఏమీ సరిగా తెలియదు అయ్యగారు, అయినా మన ప్రార్థన వింటాడు. నాకు పరిచర్య చేయడం రాదు అయ్యగారు, అయినా మన ప్రార్థన దేవుడు వింటాడు. నాకు ఏదైనా తెలిస్తే పరిచర్య చేయడం, చెప్పిన మాట పట్టుకోవడం, ప్రార్థన చేయడం అయ్యగారు, అయినా మన ప్రార్థన దేవుడు వింటాడు. అదే ఆమోసు ద్వారా మనకు తెలియజేయబడుతున్న మాట. ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా ఇశ్రాయేలు రాజ్యములకు కలగబోయే భయంకరమైన పరిస్థితులన్నిటిని గురించి కొన్ని సంవత్సరములకు ముందే ఇశ్రాయేలు రాజ్యం మీద భయంకరమైన భూకంపం రాబోతుంది. దానికి ముందుగా 2 సంవత్సరాలకు ముందుగానే దేవుడు ఆమోసు ప్రవక్తను పంపించాడు. ఇది మొదటిది. రెండవ పాయింట్, ఆమోసు అనే మాటకు అర్థం భారము కలిగిన వ్యక్తి, భారము మోయువాడు అని అర్థం. ఆమోసును చూస్తున్నప్పుడల్లా, ఆమోసు పుస్తకాన్ని చదువుతున్నప్పుడల్లా ఒక మాట మన జ్ఞాపకం రావాలి. ఈ ఉదయం మనం ఆరాధించుచున్న యేసయ్య, నేను ప్రకటించుచున్న యేసయ్య భారాన్ని మోపే దేవుడు కాదు, భారాన్ని మోసే దేవుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, సమస్త విధములైన ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, కమ్ టు మీ, నా యొద్దకు రండి. అందరూ అన్న మాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
కొంతమంది ఎలా ఉంటుందంటే కుటుంబంలో కలత, చిక్కు, వ్యాధి, బాధ, ఆర్థిక సమస్యలు ఎంత సతమతమైపోతున్నా వాటన్నిటిని తృణప్రాయంగా ఎంచుకుని అకస్మాత్తుగా అద్భుతాన్ని చేయగలిగిన దేవుని పాదాల దగ్గర కూర్చోకుండగా ఈ సమయంలో కూడా బాబు ఎందుకు వచ్చిందిలే, ఇంట్లో ఈ కన్నీరైనా పడతామేమో తప్ప కన్నీరు తుడిచే యేసయ్య పాదాల దగ్గరికి మాత్రం వెళ్ళమంటారు చాలామంది. కానీ ఈ మధ్యాహ్నం నేను ప్రకటిస్తున్న యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమోసు అని పేరు చెప్పగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? భారము కలిగిన వ్యక్తి, భారము మోయువాడు. మనందరి భారములు మోసిన ఒకే ఒక్క ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. చాలా భారాలు, చాలా భారాలు. ఎంత భారం అంటే మోయలేక 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 మోస్తున్న భారాలు. కానీ ప్రభు ముందే చెప్పాడు, మీరు అవి మోయకండి, అవన్నీ నా భుజం మీద పెట్టండి, నా కాడి మీ భుజం మీద ఎత్తుకోండి, ఎందుకంటే నా కాడి సులువుగాను తేలికగాను ఉంది అన్నాడు ఆయన. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఆమె ప్రియులారా, భారము కలిగిన వ్యక్తి. అందుకనే అంత భారము కలిగి ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలీయులకు సంభవింపబోయేదంతా దేవుడు ఆమోసు ప్రవక్తకి చెప్పేశాడు. ఈ ఉదయం ఒక్క మాట నన్ను మీతో చెప్పనివ్వండి. మన కుటుంబాల్లో జరగబోతున్న, మన బిడ్డల పక్షాన జరగబోతున్న, మన కుటుంబాల్లో మన ఎవరెవరైతే ఉన్నారో వారి పక్షాన జరగబోతున్న విషయాలన్నీ ప్రభు మనకు బయలుపరచాలి. చెప్పండి అమ్మ గట్టిగా, ప్రభు మనకి బయలుపరచాలి. ఇందాక చెప్పానే, దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. ఇంకా అంతకు ముందుకు వెళ్తే మన పితరుడైన యోసేపుకు దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. యోసేపు బయలుపరిచాడా లేదా? ఫరో రాజు కూడా కలబరిచిపోయాడు. ఆ యొక్క కల భావం తెలియట్లేదు. కల అయితే గుర్తుంది కానీ కల భావం తెలియట్లేదు. ఐగుప్తు ప్రాంతం అంతా జల్లెడి పెట్టాడు. ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో ఒకరోజు తెలిసింది. అదే మీరు బంధించారో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి యోసేపు. అతడు ఒక్కసారి మీరు కానీ అతను కానీ అడగగలిగితే తప్పకుండా చెప్తాడయ్యా, ఈరోజు నేను మీ దగ్గర రావటానికి కూడా అతనికి నేను చెప్పిన కలభావం చెప్పినప్పుడే ఇలా జరుగుతుందని ముందే చెప్పాడు అని చెప్పగానే యోసేపును పిలిపించాడు ఫరో రాజు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు. జరగగానే ఇతను వంటి దేవుని ఆత్మ అని దైవజనులు అడిగే కంటే మీరే దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మీకు అర్థమవుతుందనే దేవుడు ఏమిచ్చాడు చెప్పాలి. మీకు అర్థమవుతుందనే దేవుడు ఏమిచ్చాడు? మీకిచ్చాడు ఆ కళ, మీకిచ్చాడు ఆ దర్శనం. కాబట్టి మీ ప్రార్థన ద్వారానే అది నెరవేరాలా నెరవేరకూడదా అని మీ ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు, ఏదైనా కళ వచ్చిందనుకోండి, పీడకలు వచ్చి అయ్యగారండి పీడకలు, మీరే ప్రార్థన చేయాలి. అయ్యగారు కళ వచ్చింది ఎవరికి చెప్పండి అమ్మా. కళ వచ్చింది ఎవరికి? కూర్చోండి వాకి విన. కళ వచ్చింది ఎవరికి? ఎవరికో. ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరికి వచ్చిందో వాళ్ళే ప్రార్థన చేయాలి. అలా కాదు, ఆ పీడకలు కూడా అయ్యగారి మీద వేసేసుకుని ఆయనే ప్రార్థన చేయాలి. ప్రియుల ఆమోసు అనబడే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ జరగబో విషయములన్నిటినీ గూర్చి ప్రతి విషయాన్ని ప్రభు బయలుపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయ కాలంలో ఆయనకు బయలుపరచబడిన ఒక్క విషయాన్ని మనం చెప్పుకొని ఈ వాక్యాన్ని ముగించి దైవజనులకి సమయం ఇస్తాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా కనిపిస్తోంది. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. ఇశ్రాయేలును గూర్చి సాదృశ్యంగా దేవుడే దర్శనమందు ఆమోసుతో చెప్తున్నాడు. ఏ పోలికతో చెప్తున్నాడు? గడ్డిని పోలి చెప్తున్నాడు. అది ఎప్పుడు మొలిచిందని చెప్తున్నారంటే కడవరి గడ్డి అని చెప్తున్నారు. అప్పటికే ముందు పండిన పంట ఉందట, అది రాజు దగ్గరికి చేరిందట. ఆ తర్వాత ఇంకొంచెం గడ్డి ఉందట, అది కడవరి గడ్డి. అది మొలిచినప్పుడు అది రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉండగా రాజు దగ్గరకు వెళ్ళనివ్వకుండగా మిడతలు దాన్ని తినేస్తున్నాయి. రాజు అనగా ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. రాజు అనగా ఎవరు? నా పేరు రాజే, నేనేనా అమ్మ? ఈ ఎండకు మీరు కదలలేదనుకో నాకు డౌట్ వచ్చేస్తుంది. నాకు డౌట్ రప్పించకండి.
చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటీవల కాలంలో పామ్ సండే మట్లాదివారం జరిగింది. మనం ఏం చెప్పాం? రాజు ప్రభువులకు మన్నామా ఇదమ్మా చెప్పండి. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. పాడరా? ఇక్కడే ఉన్నారా? రండి. చేతులు ఉన్నాయన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా అందరం. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధుల చేయు మన రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాతి రాజు దేవాతి దేవుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. రాబోవు సంగతులన్నిటినీ బయలుపరుచుచున్న దేవుడు ఆమోసుతో మాట్లాడుతున్న ఒక దర్శనం, ప్రభు ఇచ్చిన దర్శనం. నా ప్రార్థన, ఈ సభలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరికి పరలోక దర్శనములను దేవుడు అనుగ్రహించునుగాక. మనకన్నీ ఈలోక దర్శనాలే ఎక్కువ. 2 స్టేర్లు కట్టానయ్య గారు, మంచి ఇల్లు కొన్నానయ్య గారు, మంచి బండి కొన్నామయ్య గారు, ఇలా ఉన్నామయ్య గారు, అలా ఉన్నామయ్య గారు, ఇంటి నిండా డబ్బు అయ్య గారు, ఒంటి నిండా బంగారం అయ్య గారు, జీవితం అంట జబ్బులయ్య గారు. ఈ దర్శనాలుంటే రాబోవు సంగతులన్నింటిని గురించి ప్రభు ఆమోసుతో చెప్తున్న ఒక శ్రేష్టమైన పుస్తకమే ఆమోసు పుస్తకం. ఆమేన్. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, ఆమోసుకు దర్శనం చూపించారు. ఆ దర్శనంలో ఒక గడ్డిని చూపించారు. అది కడవరి గడ్డి. ఆ గడ్డి ఎక్కడికి వెళ్ళాలి? రాజు భవనం దగ్గరికి వెళ్ళాలి. అది రాజునకు సంబంధించిన గడ్డి. ఆమేన్. కాకపోతే ఆ గడ్డిని, లేకపోతే ఆ ఆహార సంబంధమైన దానిని రాజు దగ్గరికి వెళ్ళనివ్వకుండా మిడతలు తినేస్తున్నాయి. ఏం తినేస్తున్నాయి? మిడతలు తినేస్తున్నాయి. ఆ మిడతలు తినేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ దృశ్యమంతా దేవుడు కళ్ళు కట్టినట్లుగా చూపిస్తున్నాడు ఆమోసుకు. చూపించిన వెంటనే ఆమోసు గారు ఒక అద్భుతమైన విషయాన్ని చేయడం ప్రారంభించాడు. ఏంటి చేస్తున్నాడు ఆయన? 2వ వచనంలో ఉంటుంది, ఆ కింద లైన్లో, ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలిచును అని నేను మనవి చేయగా. ఈ ఒక్క మాట అందరూ చెప్పాలి. అని మనవి చేయగా. అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయగానండి, మొర్ర పెట్టగానండి, చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక దర్శనాన్ని ప్రభు చూపించారు. ఆ కడవరి గడ్డి ఎక్కడికి చేరాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్లకుండా మిడతలు తినేస్తున్నాయి. ఈ తినివేస్తున్న దృశ్యాన్ని దర్శన రీతిగా ఆమోసుకు చూపించగానే అయ్యయ్యో అవునా అంటలేదు, నిర్విచారంగా ఉండట్లేదు, విచారం లేని వ్యక్తిగా ఉండట్లేదు, సరే తినేస్తే తినేసేయలే అనుకోవట్లేదు. వెనువెంటనే మోకరించి ప్రభువుతో ఇలాగ మాట్లాడడం ప్రారంభించాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అపవాదిగాడు నాశన పరుస్తున్న నేటి దినములలో భక్తే నాశనం చేస్తున్నాడో, ప్రార్థనే నాశనం చేస్తున్నాడో, భవనమునకు సంబంధించిన ఈ మేతనంతటిని పాడు చేస్తున్నాడు. రాజు దగ్గరకు వెళ్ళాల్సిన శ్రేష్టమైన ఆహారపు గడ్డిని అపవాదిగాడు నాశనం చేస్తున్నాడు మిడతలు పంపించి. ఆ పరిస్థితుల్లో నాశనం అవ్వకుండానట్లు రాజు దగ్గరికి వెళ్లకుండా ఆపేయాలని అపవాదిగాడు యుక్తి కలిగిన ఆలోచన చేసి చెరిపివేస్తున్న పరిస్థితులన్నింటిలో వాడి యుక్తి కలిగిన వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఆమోసు ప్రవక్త చెప్తూ అన్నాడు, నేను మనవి చేయగా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరు గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా.
మోకరించగా. మీరు చెప్తారు చెప్పరా? హల్లెలూయా. కన్నీరు విడువగా, ఉపవాసం ఉండగా, వాక్యం చదవటం ప్రారంభించగా, సమర్పించుకోవడం ప్రారంభించగా. చెప్పట్లేదు. మీకు ఏమన్నా అర్థమవుతుందా పాస్టర్ గారు? పైన చూసేసారి ఏదో ఆ సంస్కారం భోజన బల్ల అయిపోతే వెళ్ళిపోదామని మేము చూస్తుంటే, అవునా? మనవి చేయగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈ సభల చివరి రోజు, ఈ ఉదయం, ఈ రాత్రి ఒక్కసారి మనసు పెట్టి మోకరించి చేతులెత్తి కన్నీరు విడిచి నువ్వు ఏ మనవైతే చేస్తున్నావో ఈ ఉదయం ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. అపవాది ఏదైతే మిడతలు పెట్టి నీకున్న మనశ్శాంతిని, నీకున్న కృపను, నీకున్న దీవెనను, లేకపోతే రాజునకు సంబంధించి నువ్వు సిద్ధపరచబడుతుండగా నీ జీవితాన్ని యుక్తి కలిగిన సాతాను యుక్తిగా ఆలోచన చేసి పాడు చేయాలని చూస్తున్నాడు. నువ్వు చేతులెత్తి మొర పెడుతుండగానే యేసయ్య ఒక మాట చెప్పి పంపించాలేంటో తెలుసా? వాడనుకున్నది ఏది జరగదని. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అది జరగదు అన్నారు ప్రభు. ప్రార్థన చేస్తే ఏమన్నారు? అది, అందరు చెప్పండి అమ్మా, అది జరగదు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. అదే పాస్టర్ గారండి, ఆరోగ్యం అండి, ఇంకా మరి ఎలా ఉంటుందోనండి. కొంతమంది పలకరింపుకి వస్తారండి. పలకరించే వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారంటే, వీళ్ళు మొన్నే ఇటువంటి అనారోగ్యం వచ్చి ఒకరు చచ్చిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళావు? పలకరించడానికి వెళ్ళావు. ఏ మాటలు చెప్పాలి? ప్రభు స్వస్థపరుస్తాడమ్మా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, యేసు రక్తంలో కృప ఉంది, జీవం ఉంది, అభిషేకం ఉంది, అసలు ఆయన రక్తం పట్టుకుంటే చాలు అని చెప్పాలి. మనం అట్లా చెప్పంగా. మొన్నే అసలు నీవు ఇంకా కొంచెం బాగానే ఉన్నావు, ఆయడప్పుడే అప్పుడు దాకా బలంగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అన్నం పడిపోద్ది. అన్నం తింటాం మానేస్తాడు. కొన్ని పలకరింపులు ఎంత దుర్మార్గంగా ఉంటాయి. కానీ యేసయ్య చెప్తున్నాడు, ఏదైతే కీడు రాబోతున్నదో దైవజనుడు మొర్రపెడుతున్నప్పుడు ప్రభు వెంటనే చెప్పారు అది జరగదు అని. ఈ సభలో ప్రభు ఒక మాట మీతో చెప్పి పంపించబోతున్నాడు. నిశ్చయముగా ఈ ఉదయం, ఈ రాత్రి చేతులెత్తి కన్నీళ్ళు విడిచి మనం ప్రార్థన చేస్తుండగా రాబోతున్న ప్రతి కీడుతో ప్రభు చెప్పబోతున్నారు, ఇక అది జరగదు అని. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. రాబో కీడుతో ప్రభు చెప్పాలి, అది చెప్పండి అమ్మా, జరగదు. చెరపబడుతున్న ప్రతి జీవితపు పరిస్థితులు, ఆశీర్వాదపు పరిస్థితులన్నిటితో ఇక అది జరగదు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, అది జరగదు. దుఃఖకరమైన పరిస్థితులు, రాబోతున్న పరిస్థితులు, నో, అది జరగదు, అది జరగదు. నలిగిపోయే ప్రతి నో, అది జరగదు. నేను ఒక మాట చెప్తాను, మీరు జరగదనాలి. చెప్తారా చెప్పరా? బిడ్డలు నాశనం అయిపోతున్నారని ఎవరెవరో చెప్తున్నారు, మీరేమంటారు? చెప్పరేమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మీ కుటుంబం నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది, కొద్ది రోజులు మీరు పడిపోతారు మొత్తం అంటే చెప్పరే. ఇంకా అదేనయ్య గారు, ప్రస్తుతానికే ఇలా ఉన్నామంటే రేపో మాపో మేము ఏమైపోతామో మాకే తెలియదండి. ఆమేన్. అది జరగదు. ఈ కడవరి గడ్డి దేవుని రాజైన దేవుని దగ్గరికి వెళ్ళే దాకా ఏ వినాశనము రాకుండా ప్రభువే చేతులతో కాచి కాపాడి నిశ్చయంగా కృపగలిగిన హస్తముల ఆ యొక్క క్షేత్రంలో ప్రభు మనందరినీ ఉంచునుగాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అపవాదిగాడు ఆలోచించుచున్న ప్రతి ఆలోచనను యేసయ్య నిశ్చయముగా నిర్వీర్యం చెయ్యునుగాక. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. సరే, ఇప్పుడు ఎప్పుడు జరగదండి? ఎప్పుడు జరగదు? ఇశ్రాయేలీయులందరూ రాబోతున్న ఆ కీడును కోసం ఆలోచించుకోకుండా, నిర్విరామంగా, లేక ఓ మాటలో చెప్పాలంటే ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ప్రార్థనానుభవం లేకుండా, యెహోవాను ఆశ్రయించకుండా, దేవుడు కలిగిన దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే వాటిని ఆశ్రయిస్తున్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాదు. అందుకని అంటాడు, బేతేల్ని ఆశ్రమించొద్దు,
బేర్షేబాని ఆశ్రయించొద్దు, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఒక్క మాట నన్ను మీతో చెప్పనివ్వండి. వారందరూ ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉంటున్న వేళ ఒకే ఒక్కడు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మన ఇంట్లో అలాగున మనం భారం కలిగి ప్రార్థన చేసేవారిగా లేవగలిగితే రాబోతున్న ప్రతి కీడుతో ప్రభు చెప్తున్నారు, అది జరగదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల మీదకు రాబోయే కీడుకు అడ్డుపడిన ఒకే ఒక అద్భుతమైన వ్యక్తి ఆమోసు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా ఐగుప్తుల నుంచి వారు విడిపించబడిన దఫాలో వారు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని జరిగిస్తున్న వేళలో సీనాయిపై దైవజనుడైన మోషే ఎక్కి కిందకు దిగటానికి తడవ చేస్తున్న వేళ మోషే అన్న వారు ఉన్నారో లేరో మాకు తెలియదు, మా ముందర నడుచుటకు చెయ్యండి అని చెప్పినప్పుడు అహరోను గారు పోగరి తీసుకుని వాటిని తయారు చేసిన సందర్భంలో ప్రజలు పాడుటకును లేచి నిలబడి భయంకరమైన పరిస్థితులు చేస్తున్న వేళ దేవుని కోపం మండి, మోషే తప్పుకో, ఒక్కసారి అగ్నిశాలు కాల్చేస్తానంటే మోషే గారు అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. ఎట్లా నాయనా, అలా కుదురుతుంది? వాళ్ళు నీ ప్రజలు కదా, నీ విడిపించిన ప్రజలు కదా. ఆ దినములలో దేవుని కోపం అగ్నివలే వారి మీద కురుస్తున్న వేళ అడ్డుపడిన మోషే లాంటి ప్రార్థనా పరులు మన కుటుంబములో నిలుచుదురుగాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి ఉదయం ప్రతి రాత్రి మనం చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన బిడ్డల మీదకు రాబోతున్న కీడు, మన కుటుంబముల మీదకు రాబోతున్న కీడు, మన కుటుంబ పరిస్థితులపై రాబోతున్న కీడు, మన మందిరంపై రాబోతున్న కీడు, వాటన్నిటితో ప్రభు ఒక మాట చెప్పాలి, అది జరగదు, అది జరగదు, అది